విద్యార్థులకు మరియు ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా ముందస్తుగా బతుకమ్మ మరియు దసరా సంబరాల పండుగ శుభాకాంక్షలు అందరికీ కూడా. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా ఉన్నటువంటి పండుగలలో ముఖ్యమైన పండుగ ఈ యొక్క బతుకమ్మ దసరా పండుగ. బతుకమ్మ పండుగని మనము పూల పండుగ అని కూడా చెప్పుకుంటుంటాము. ఈ బతుకమ్మ అనే పండుగలోనే పేరు ఉంది, బతుకు అమ్మ అని. ఈ యొక్క పండుగ గత 1000 సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరూ కూడా పూలని అందంగా అలంకరించి చక్కగా అమర్చి గౌరమ్మను అందులో అమర్చి గౌరీ పూజలు చేస్తూ ఈ పండుగను చాలా కోలాహలంగా ఇంటిలో ఉన్నటువంటి అందరు సభ్యులు, ఆడపడుచులు, అత్త, మామ, కోడళ్ళు, ఆ తర్వాత అమ్మాయిలు అందరూ కలిసి చక్కగా ఈ యొక్క పూల పండుగని, బతుకమ్మ పండుగని 9 రోజులు జరుపుకుంటారు. అందులో మొదటి రోజును ఎంగిలి పూల బతుకమ్మగా, చివరి రోజును సద్దుల బతుకమ్మగా చెప్పుకుంటూ విజయదశమి దసరాని కూడా కలుపుకొని మనం ఈ పండుగని చాలా గొప్పగా ఆడంబరంగా జరుపుకుంటాము. తెలంగాణ రాష్ట్ర తలమానికగా ఉన్నటువంటి ఈ పండుగకు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నందుకు ఈ యొక్క భారత మాతకి, తెలంగాణ గడ్డకి మనం చాలా ధన్యులము. అదేవిధంగా ఈ పండుగని ఈ విధంగా కోలాహలంగా మన పాఠశాలలో జరుపుకోవడం అనేటువంటిది చాలా, ఈ సంబరాలన్నీ కూడా అంబరాన్ని అంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క పండుగ ప్రాముఖ్యతని పాఠశాలలో జరుపుకోవడం వలన పిల్లల్లో కూడా పండుగ యొక్క ప్రాముఖ్యత, పండుగ యొక్క విశిష్టత, పండుగను ఏ విధంగా జరుపుకుంటాము, ఆ పండుగలో ఉన్నటువంటి యొక్క ఆనందం ఏమిటి, ఆ పండుగలో ఉన్నటువంటి ఇమిడి ఉన్నటువంటి బాంధవ్యాలు ఏంటి అనేటువంటివి కూడా మనము విద్యార్థులకు తెలియజేయడానికి మనం ఈ యొక్క పండుగల్ని పాఠశాలలో జరుపుకుంటాము. కాబట్టి ఈ రోజు నాడు ఈ పండుగని చిన్న పెద్ద పిల్లలందరూ కూడా, ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా ఈ బతుకమ్మ పండుగలో పాలు పంచుకోవడం, బతుకమ్మను ఈ విధంగా మనం ఇంత కోలాహలంగా జరుపుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అందరికీ కూడా నేను బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బతుకమ్మ పండుగ మన ఇంట, మన కుటుంబంలో మంచిని జరపాలని, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మన కుటుంబ సభ్యులు, మన పిల్లలం అందరం కూడా హాయిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క పండుగలను మనము చాలా గొప్పగా జరుపుకుందాం. ధన్యవాదాలు.